మీకొక బ్రాండ్ గుర్తుందా? ఒకప్పుడు మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపించేది. టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జులు ఇలా ఏది చూసినా ఆ కంపెనీ పేరే ఉండేది. కాని ఇప్పుడా పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదే వీడియోకాన్. అసలా బ్రాండ్ ఏమైంది? ఎలా మాయమైంది? ఆ పతనం వెనుకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి. 88,000 కోట్ల రూపాయలు. ఇది వీడియోకాన్ గ్రూపై నమోదైన మొత్తం క్లెయిమ్స్ విలువ. మన దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద దివాలా కేసుగా నిలిచిపోయింది. అసలు ఇంత పెద్ద మొత్తం ఎలా పోగైంది? ఇక్కడే అసలు ఆశ్చర్యం మొదలవుతుంది. ఒకప్పుడు ఇంటింటి పేరుగా మారిన ఒక బ్రాండ్ ఇప్పుడు కేవలం ఒక మరచిపోయిన జ్ఞాపకంగా ఎలా మిగిలిపోయింది? ఆ వైభవం నుంచి ఈ పతనం వరకు సాగిన ప్రయాణం వెనుకున్న అసలు కారణాలేంటి? సో మన ముందున్న ప్రశ్న ఇదే. భారతదేశంలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్స్లో ఒకటి ఇలా సడన్గా ఎలా కనుమరుగైంది? ఈ విశ్లేషణలో వాళ్ల ఆశయం, విస్తరణ, చివరికి ఆ పతనం వెనుక ఉన్న పూర్తి కథను స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీడియోకాన్ ఎలా మొదలైంది, వాళ్ల దూకుడు విస్తరణ కథేంటో చూద్దాం. ఎందుకంటే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వాళ్ళ ప్రయాణం 1986లో మొదలైంది. అది ఒక పేపర్ ట్యూబ్స్ అమ్మే చిన్న కంపెనీగా. కాని వెంటనే వాళ్ళు పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఇండియాలో కలర్ టీవీలు తయారు చేయడానికి లైసెన్స్ తెచ్చుకున్న ఫస్ట్ కంపెనీ అయ్యారు. ఇక 90వ దశకంలో టీవీలు, వాషింగ్ మిషన్లతో మార్కెట్ని శాసించారు. కాని 90ల చివర్లో అసలు కథ మొదలైంది. వాళ్ళు ఆలోచన లేకుండా సంబంధం లేని బిజినెస్లలోకి దూకడం స్టార్ట్ చేశారు. వాళ్ల విస్తరణ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, డిటిహెచ్, రీటైల్, పవర్. అసలు వాళ్ల మెయిన్ బిజినెస్కి వీటికి ఏమాత్రం సంబంధమే లేదు. పైగా వీటన్నిటికీ విపరీతమైన డబ్బు కావాలి. ఇది నిజంగా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ అన్నమాట. మరి ఇంత పెద్ద గ్యాంబ్లింగ్ చేశారు కదా, దాని ఫలితమేమైంది? ఒక గ్లోబల్ సామ్రాజ్యాన్ని కట్టాలన్న వాళ్ల కల ఎలా కూలిపోవడం మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. మొత్తం కథను ఇదే చెప్తోంది. కేవలం 4 సంవత్సరాల్లో 2007 నుంచి 2011 మధ్యలో వీడియోకాన్ అప్పులు సుమారు 7,000 కోట్ల నుంచి ఏకంగా 27,000 కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు 4 రెట్లు. దీనికి కారణమేంటో తెలుసా? వాళ్ళు ఆలోచించకుండా చేసిన విస్తరణ. ఇక్కడే వాళ్లు పూర్తిగా ఇరుక్కుపోయారు. ఒక పక్కన వాళ్ల మెయిన్ బిజినెస్ అయిన ఎలక్ట్రానిక్స్లో ఎల్జీ, సోనీ లాంటి కంపెనీలతో పోటీపడలేకపోయారు. దాంతో ఆదాయం ఆగిపోయింది. మరోపక్క కొత్తగా పెట్టిన ఆయిల్, టెలికాం లాంటివి డబ్బుని కాల్చేస్తున్నాయే తప్ప సరైన రాబడిని తీసుకురాలేకపోయాయి. అంటే 2 వైపుల నుంచి గట్టి దెబ్బ పడింది. ఇవన్నీ చాలు అన్నట్టు బయటనుంచి ఇంకో పెద్ద దెబ్బ తగిలింది. అదే 2G స్పెక్ట్రమ్ స్కామ్. 2012లో సుప్రీంకోర్టిచ్చిన తీర్పుతో వీడియోకాన్కి సంబంధించిన 21 లైసెన్సులు రద్దయ్యాయి. అంటే టెలికాంలో వాళ్లు పెట్టిన 1,000 కోట్ల పెట్టుబడి ఒక్క దెబ్బతో బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పటివరకు ఆర్థిక కష్టాలు. కాని ఇక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంది. కార్పొరేట్ ఫ్రాడ్ ఆరోపణలు మొదలయ్యాయి. సిబిఐ కోర్టుకేం చెప్పిందంటే చందా కోచర్ ఐసిఐసిఐ బ్యాంక్ డబ్బుని తన సొంతానికి వాడుకున్నారు అని. ఇదే వీడియోకాన్ పతనానికి చివరి దెబ్బ అని చెప్పొచ్చు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే 2009-11 మధ్యలో చందా కొచ్చర్ సీఈఓగా ఉన్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వీడియోకాన్కి సుమారు 3,250 కోట్ల లోన్లిచ్చింది. అయితే ఇక్కడే ఒక ఆరోపణ వచ్చింది. వీడియోకాన్ ప్రమోటర్ చందా కొచ్చర్ భర్త కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని, అంటే లోన్కి బదులుగా ఈ ఫేవర్ చేశారని ఒక విజిల్ బ్లోయర్ బయటపెట్టారు. ఇక ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది. 2022 డిసెంబర్లో చందా కొచ్చర్, ఆమె భర్త ఇంకా వీడియోకాన్ వేణుగోపాల్ ధూత్ని అరెస్ట్ చేసింది. సరే, ఈ మొత్తం కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇది ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి, ఇన్వెస్టర్కి ఒక పెద్ద గుణపాఠం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే వీడియోకాన్ చేసిన తప్పులు 4. 1. ఏమాత్రం సంబంధం లేని విపరీతమైన డబ్బు అవసరమయ్యే బిజినెస్లోకి వెళ్లడం. 2. వాళ్లకు డబ్బు తెచ్చిపెడుతున్న అసలు వ్యాపారాన్నే పట్టించుకోకపోవడం. 3. ఆదాయం లేకపోయినా అప్పులు మీద అప్పులు చేయడం. ఇక 4వది చాలా ముఖ్యమైనది, అనైతిక ఒప్పందాల ఆరోపణలతో మార్కెట్లో ఉన్న పరువు, నమ్మకం మొత్తం పోగొట్టుకోవడం. ఈ ఒక్క నంబర్ చాలు జరిగిన నష్టమేంటో చెప్పడానికి. 96%. అంటే వీడియోకాన్కి ఇచ్చిన బ్యాంకులకు వాళ్ల డబ్బులో 96% తిరిగి రాలేదు. ఫైనాన్షియల్ టర్మ్స్లో దీన్నే హెయిర్ కట్ అంటారు. అంటే
కంపెనీ సృష్టించిన విలువ దాదాపు సున్నాకి కడిపోయిందన్నమాట. ఈ మొత్తం కథను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం వీడియోకాన్ కథలో చూసిన తప్పులనే ఈ రోజుల్లో ఉన్న కొన్ని పెద్ద బ్రాండ్స్ కూడా చేస్తున్నాయా? ఈ పాత పాఠం ఇప్పటి కంపెనీలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మనమందరం ఆలోచించాల్సిన విషయం.